నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం ఇద్దరు అగ్రనటుల మధ్య డైలాగ్ వార్కు దారితీసింది. ఇటీవల ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మత విద్వేషాలు పెంచే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారని ప్రకాష్ రాజ్ గారు సోషల్ మీడియా వేదికగా చెప్పినారు. నువ్వు ఎటు అధికారంలో ఉన్నావు, అలాంటప్పుడు చర్యలు ఏవైనా తీసుకో అని పవన్ కళ్యాణ్ గారు హితవు చెప్పినారు. అట్లనే దేశవ్యాప్తంగా ఇప్పటికే మత విద్వేషాలతో చచ్చిపోతున్నారు, మళ్ళా నువ్వు అలాంటివి పెంచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది ప్రకాష్ రాజ్ గారి అభిప్రాయం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ సనాతన ధర్మం గురించి ఏమీ తెలియకుండా మాట్లాడడం సరైంది కాదని కౌంటర్ ఇచ్చినారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గారు స్పందించినారు. తాను విదేశాల్లో ఉన్నానని, సినిమా షూటింగుల్లో బిజీగా ఉండడం వలన ఈ నెల 30 వస్తానని, అప్పుడు ప్రతి మాటకు సమాధానం చెప్తానని ఆయన అన్నారు. ఈ ఇద్దరి మధ్య గొడవను ఎట్లా చూడాలా అనే విషయమై సీనియర్ జర్నలిస్ట్ ఆదిమూలం శేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. శేఖర్ గారు, ఏంది అసలు వీళ్ళ మధ్య వివాదము, ఎట్లా చూడాలా? ప్రకాష్ రాజ్ గారు సినిమాల్లో విలన్ పాత్రలు ఎక్కువగా పోషిస్తుంటారు, కానీ రియల్ లైఫ్లో అయితే ఆయన కొంచెం ప్రశ్నించే స్వభావం ఎక్కువ సార్. అంటే ఎవరైతే ప్రశ్నించడానికి పార్టీ పెట్టినామని అంటున్నారో వాళ్ళకంటే ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. ఈయన నాకు అర్థమైనంత వరకు ప్రశ్నించడానికి పార్టీ కాదు, దమ్ము ఉండాలా అని నేను అనుకుంటున్నా. అవును, మీరేమంటారు? ప్రకాష్ రాజ్ గారు ప్రధానంగా ఇది వాళ్ళ మధ్య గొడవడు కాదు అసలు. అది ప్రకాష్ రాజ్ గారు మొదటి నుంచి దేశ సమగ్రత, సమైక్యత అనే అంశాలపైన గట్టిగా ఆయన నిలబడినాడు, పోరాడుతున్నారు. మనం ప్రకాష్ రాజ్ గారిని కేవలం ఒక సినిమా నటుడిగా మాత్రమే చూడడానికి వెళ్ళలేదు. ఆయన ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక రాజకీయ పార్టీ నాయకుల కన్నా కూడా ఎక్కువ క్రియాశీలకంగా ఉండి ఆయన వ్యవహరిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. న్యాయంగా అయితే ఆయన మాట్లాడింది ఏ తప్పు లేదు, ఒక చిన్న తప్పు కూడా లేదు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా తన భావ వ్యక్తీకరణ చేశారో అదేవిధంగా ఆయన చెప్పదలుచుకుని ఆయన చెప్పాడు. ఇంకా సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారిలో కొంత అసహనం అనేది కనిపిస్తూ ఉంది కొన్ని రోజుల నుంచి. ఎందుకంటారు? వాస్తవంగా ఆయన పెట్టింది తెలుసు కదా, మీరు చెప్పారు కదా, ముందే చెప్పారు. ప్రశ్నించడం కోసమే జనసేన పుట్టింది అని చెప్పారు, మొదట్లో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నే ఆయన సహించలేకుండా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మన ప్రకాష్ రాజ్ గారి విషయంలోనే కాదు, తమిళనాడు కార్తీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి స్పందన, వ్యవహారం అలాగే అనిపిస్తుంది. మరీ దారుణంగా పాపం కార్తీ ఏమీ అనలేదు, చాలా మర్యాదగా, చాలా హుందాగా వ్యవహరించాడు ఆయన. ఒక సినిమా ఫంక్షన్లో ఏదో ఒక మీమ్ యాంకర్ డిస్ప్లే చేసి దానిపైన వ్యాఖ్యానించమంటే లడ్డూ కావాలని ఆయన అంటే ఆయన చాలా హుందాగా, ఇప్పుడు చాలా సెన్సిటివ్ సబ్జెక్టు లడ్డూ అనేది, ఇప్పుడు ప్రస్తావన వద్దు అని చెప్పాడు. దానికి అదే కోపం తెప్పించింది పవన్ కళ్యాణ్. మరి అది చెప్పాను కదా, దేన్ని ఆయన అసహనం ఒకటి. రెండోది, సినిమా వాళ్ళు ఎవరైనా సరే తనను అనుసరించిపోవాలి తప్ప వాళ్ళను నేరుగా మాట్లాడడానికి, భావ వ్యక్తీకరణకి అవకాశం లేదనేట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ధోరణి ఉంది. వాస్తవంగా అయితే చాలా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటిపైన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలా, పవన్ కళ్యాణ్ గారు జవాబు చెప్పాలా. అంటే ఆయన ప్రశ్నిస్తున్నారు కదా, మీకు సనాతన ధర్మం గురించి ఏమీ తెలియకుండా ఎట్లా మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండాలా, అన్నిటికీ నేనే బాధ్యత ఎట్లా వహిస్తా, నేను అన్నిటినీ సనాతన ధర్మాన్ని రక్షించడం నా ఒక్కని బాధ్యతనా, సినిమా వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదు, హిందువులందరూ ఎందుకు బయటికి రావడం లేదు, ఎందుకు రోడ్లు ఎక్కడం లేదు అని అంటున్నారు కదా ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేను ప్రతిపక్షంలో ఉండామని అనుకుంటున్నారు ఆయన. వాస్తవంగా ఇప్పుడు జవాబు చెప్పాల్సిన స్థానంలో ఉన్నారు. పవన్ ఒక ప్రకాష్ రాజే కాదు, ఎవరు ప్రశ్నించినా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన పైన ఉంది. ప్రకాష్ రాజ్ గారు చెప్పింది అదే కదా, లడ్డూ పైన ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు మీరు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. దీన్ని పెద్ద మతానికి మతరంగు పూసి ఎందుకు విద్వేషాలు సృష్టిస్తున్నారు జనాల మధ్య. ఇప్పటికే మీ మిత్రులైన బీజేపీ వల్ల ఈ దేశంలో జరుగుతున్న మత విద్వేషాలు చాలు, మళ్ళీ మీరు కూడా ఎందుకు దానికి
ఆజ్యం పోస్తారు ఆజ్యం అనేది పోస్తారు. ఆయన ఉద్దేశం. మీరే డిప్యూటీ సీఎం కదా, విచారణ జరపండి, ఏం జరిగిందో తేల్చండి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే దానికి సమాధానం చెప్పి ఉండాల్సింది పవన్ కళ్యాణ్. ఏమని, మేము విచారణ జరుపుతున్నామనో లేకపోతే విచారణ చేసి దీన్ని చేస్తాం చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా ఆ అభిప్రాయం చెప్పడం కూడా తప్పు అనేలాగా పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు పైన విరుచుకుపడ్డారు. ప్రకాష్ రాజు గారు మీకేం తెలుసు, మీకేమి సంబంధం అని మాట్లాడుతున్నారు. బహుశా అదే సమాధానమేమో. అలాంటి సమాధానం కుదరదు కదా ప్రభుత్వంలో ఉండి చెప్తే. ప్రభుత్వంలో ఉండి చెప్పేవాళ్ళు ఎవరు? దాన్ని ఆయన చెప్పింది మెయిన్ కీలకమైనది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల ఈరోజు సమాజంలో విద్వేషాలు వస్తాయని ప్రకాష్ రాజు గారి మాటల్లోనే ఆంతర్యం ఆయన స్పష్టంగానే చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళందరూ కూడా హిందూ మత ద్వేషకులు, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన కోపం వచ్చిందేమో. అదే ఆ విషయం అనేది ఇంకా పెద్ద సబ్జెక్టు అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో ఒక 5 మూల సూత్రాలు ఉన్నాయి. అవును. ఆ 5 మూల సూత్రాల్లో ఒకటి ఏంటంటే కుల మతాల ప్రధానమైన 2 ఉన్నాయి. అవి మతాలకు అతీతమైన రాజకీయాలు, మతాతీతమైన రాజకీయాలు. రెండోది కులాలని కలుపుకుపోయే రాజకీయాలు. ఈ 2 వాళ్ళు రాజ్యాంగంలో రాసుకున్న అంటే వాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతమే అది అయినప్పుడు ఆయన ఆ సిద్ధాంతం నుంచి పూర్తిగా డైవర్ట్ అయ్యి పూర్తిగా దాన్ని దూరంగా జరిగి ఈరోజు ఎలక్షన్ ముందు మాట్లాడారు. ప్రత్యేకించి ఇప్పుడు అధికారులు వచ్చిన తర్వాత ఈ లడ్డు వివాదం వచ్చిన తర్వాత చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు. అంటే బీజేపీతో స్నేహం చేసిన తర్వాత సిద్ధాంతాలు మారిపోయినాయేమో. ఎప్పుడు ఒకే రకంగా ఉండాలనేది ఏం లేదు కదా. అంటే హిందూ మతాన్ని పరిరక్షించడము, సనాతన ధర్మాన్ని కాపాడము తన ప్రధాన కర్తవ్యాల్లో ఒకటిగా భావించి ఆ లైన్ తీసుకున్నాడేమో ఆయన. అవునవును, అదే ఆ విషయం అందరికీ అర్థమవుతుంది, అందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిందే చేగు వీరా పేరు చెప్పి వచ్చాడు, బహుజన సిద్ధాంతాలు చెప్పి వచ్చినాడు, అంబేద్కర్ గురించి చెప్పారు, లేకపోతే కాన్షీరామ్ గురించి చెప్పారు, ఇప్పుడు కూడా మార్క్స్ చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఇప్పుడు కూడా అదే ఎర్రకంలో కప్పుకున్నాడు, కమ్యూనిస్టులతో స్నేహం చేశాడు, ఆఖరికి మాయావతి కాళ్ళు మొక్కి ఆమెతో బహుజన సమాజ్ పార్టీతో ఇవి నడిపారు, పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి పూర్తిగా దానికి భిన్న ధ్రువమైన ఈ మతతత్వ రాజకీయాల వైపు లైన్ తీసుకున్నారు. నేను ఒక ప్రెస్ మీట్లో అడిగాను గతంలోనే, ఎన్నికల ముందు జరిగిన ప్రెస్ మీట్లో, ఎన్నికల ముందు కాదు, గత ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన బీజేపీకి దగ్గర అయినప్పుడు తిరుపతిలో ప్రెస్ మీట్ పెడితే నేను అడిగాను, ఏమండి మరి నిన్నటిదాకా మీరు అలాంటి రాజకీయాలు చేశారు, వామపక్షాలు బహుజన రాజకీయాలు చేశారు, ఇప్పుడు దానికి అసలు పూర్తిగా పొడగిట్టని బీజేపీతో కలిసి రాజకీయాలు చేస్తున్నారంటే నేను బీజేపీకి నేను ఎప్పుడు దూరం కాదు అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారు, నాకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్రంలో హిందువులకి ప్రతినిధిగా తాను నిలవాలని అనుకుంటున్నాడు తప్ప. అది మహారాష్ట్రలో ఒక శివసేన కోట్లాది మంది హిందువులు ఉన్న ఈ రాష్ట్రంలో వాళ్ళకు ప్రతినిధిగా ఉండాలనుకోవడం పవన్ కళ్యాణ్ తప్ప మీ దృష్టిలో? అదే కదా, ఆ మాట నేరుగా చెప్పాలా, చెప్తున్నాడు కదా. కానీ అలా చెప్పకుండా నేను మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తాడు ఆయన, రెండో మాట కూడా చెప్తాడు. మీరు చాలా వీడియోలు చూడండి, నాకు మతం లేదు, కులం లేదు, నాకు అన్ని మతాలు సమానం, అన్ని మతాలు ఒకటే అని కూడా ఆయన మాట్లాడతారు. ఇంకో పక్క తాను హిందువులకు ప్రతినిధి అనేలాగా మాట్లాడుతున్నాడు. వాస్తవంగా నిన్న మొన్న ఆయన మాట్లాడిన మాటలు ప్రతిపక్షంగానో లేకపోతే ఏ అధికారులు నేను మాట్లాడితే బాగానే ఉంటుంది. అధికారులు ఉండగా ఆయన ఒక మతానికి ప్రతినిధిలాగా, ఒక పీఠాధిపతిలాగా, ఒక మఠాధిపతిలాగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏంది, మనం ఏ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశారు, మన మౌలిక స్వభావమే మంది లౌకికతతో కూడిన రాజ్యాంగం. శేఖర్ గారు, ఓకే మీరు చెప్పేదంతా బాగుంది. నేను చివరిగా ఒక మాట అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి ఆ హీరో కార్తీ ఏదో మాట్లాడితే కోపం వచ్చింది, అది మీరు అది కరెక్ట్ కాదా అంటున్నారు. కానీ కార్తీనే క్షమాపణ చెప్పినాడు కదా. ఫైనల్గా చెప్పండి, ప్రకాష్ రాజు ఈ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో తప్పే వద్దంటారు? అసలు వాళ్ళు ఎవరిది తప్పే లేదు, ప్రకాష్ రాజ్ది కానీ కార్తీ గారిది అసలు తప్పులేదు. ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ గారి వ్యవహారంలో నేను చెప్పేది, వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది కదా. అవును, వీళ్ళిద్దరి మధ్య తప్పెవరిది, ఎవరి వాదన కరెక్టు, ఎవరి వాదన తప్ప?
అసలు ఎవరు న్యాయం వైపు నిలబడినారు? తప్పు ఒప్పిన తర్వాత సంగతి ఆయన సహజంగా చాలా మందిలో ఉండే ప్రశ్ననే ప్రకాష్ రాజు ఆయన మాట్లాడారు. ఎవరున్నా అంతే కదా, నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు దాన్ని పరిష్కారం చేయని అడిగినాడు ఆయన. దాంట్లో తప్పు ఒప్పులేం, ఇంకా దానికి ఆస్కారం లేదు. కాకపోతే దానికి సరైన సమాధానం చెప్పలేకుండా పవన్ కళ్యాణ్ గారు అసహనంతో ప్రవర్తిస్తున్నాడు. ఈ అసహనం సమాధానమే కాదు, ఎవరు తనను ప్రశ్నించకూడదనే ఒక ధోరణిలో నుంచి కూడా అలాంటి ధోరణి వచ్చేసింది కొత్తగా పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి దాని తప్పు ఇప్పుడు బహిరంగ బాగా స్పష్టంగా తెలుస్తాం కదా. ఈ ప్రకాష్ రాజు అడిగిన తప్పే ఉన్నది, ఏమి తప్పు లేదు. సాధారణంగా సగటు మనిషికి ఉండే అభిప్రాయాన్ని, సగటు ఇండియన్కి ఉండే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఆయన. దాని తప్పే ఉన్నది. ఇంకా కార్తీ విషయం అంటాం, అప్ప కార్తీ అసలు అసలు ఒక ఆవు గిన్నంత తప్పు కూడా ఆయన మాట్లాడలేదు. అవును సార్, ఆయన క్షమాపణ చెప్పేటప్పుడు మీరు తప్పు కాదని ఎట్లా? అదే సమస్య. ఇప్పుడు చెప్పకపోతే గొంతు పిసికే చంపేస్తాడు ఈ మీడియా. ఎందుకు చంపుతారు మీకు తెలుసో తెలియదో, గతంలో ఉన్నప్పుడు జస్ట్ చంద్రుని ఒక ఆయన వచ్చి తమిళనాడు మాట్లాడాడు. అవును, ఆయన పైన సినిమా కూడా జై భీమ్ సినిమాకి ఆయన స్టోరీనే ఇన్స్పిరేషన్. ఆయన పైన ఎంత పెద్ద దాడి చేశారు తెలుసా? అవును, ఒకటి మాట్లాడితే టీడీపీ, జనసేన లేకపోతే బీజేపీ అనుకూలంగా మాట్లాడాలా. అవును, వాళ్ళు మాట్లాడేది. లేకపోతే సైలెంట్గా ఉండాలా. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడినా, వేరే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడినా ఈ రాష్ట్రంలో వాళ్ళని వాళ్ళకున్న మీడియా బలంతో వాళ్ళు గొంతు బిసికి చంపేస్తారు. ఆ సమస్యతోనే కార్తీ నాకెందుకు అనుకుంటాడు ఆయన సినిమా రిలీజ్ అవుతున్నాయి, నాకెందుకులో ఈ గొడవ అనేసి ఒక క్షమాపణ చెప్పేస్తే పోతుందని చాలా హుందాగానే వ్యవహరించాడు ఆయన. ఒకవేళ ఏదైనా తరం మాట్లాడిన దాంట్లో కూడా ఆ ఒక్క చిన్న దీంట్లో కూడా ఏమన్నా హర్ట్ అంటే సారీ అని చాలా హుందాగా ఆయన క్షమాపణ చెప్పేశాడు. ఓకే, మొత్తం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారులో వచ్చిన పెద్ద మార్పు ఈ ఒక వార పీరియడ్లో. ఆయన ఎక్కడ మొదలైనాడు, ఆయన ఎటువైపు వెళ్తున్నాడు, అసలు దిశానిర్దేశం లేకుండా ఆయన గమనం సాగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే కొత్త అవుతారు నేను హిందువులకు ప్రతినిధి అని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే ఇలాంటివన్నీ అసహనాలన్నీ కూడా ఆయనకి వస్తున్నాయి. ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాల్సింది. ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు మధ్య డైలాగ్ వార్లో తప్పెవరిదని నేను అడిగిన ప్రశ్నకు ప్రకాష్ రాజ్ గారు ఏం తప్పు ప్రశ్న వేసినాడు అనేది మన ఆదిమూలం శేఖర్ గారు అడుగుతున్నారు. వీక్షకులుగా మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుతూ నమస్కారం.